బావ మనవరాలు మహిమారాణి కొరకు స్వస్థత కొరకు కూడా మరి మీ ప్రార్థనల్లో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తున్నాం. మంచిది ప్రియులారా, మన ముందున్న కొద్ది సమయం దైవ గ్రంథమైన బైబిల్లో నుండి కొన్ని వచనాలు చదువుకొని ధ్యానం చేద్దాం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 13వ వచనము నుండి 17వ వచనం వరకున్న భాగం. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 13 నుండి 17 వరకు. ఆ ఘటసర్పము తాను భూమి మీద పడద్రోయబడి ఉండుట చూచి ఆ మగ శిశువును కనిన స్త్రీని హింసించెను. అందువలన ఆమె అరణ్యములో ఉన్న తన చోటికి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకి ఇయ్యబడెను. అచ్చట ఆ సర్పము ముఖమును చూడకుండా ఆమె ఒక కాలములు అర్ధకాలము పోషింపబడెను. కావున ఆ స్త్రీ ప్రవాహమునకు కొట్టుకొని పోవలనని ఆ సర్పము తన నోటి నుండి నీళ్లు నదీ ప్రవాహముగా ఆమె వెనుక వెళ్ళగ్రక్కెను. గాని భూమి ఆ స్త్రీకి సహకారి అయి తన నోరు తెరచి ఆ ఘటసర్పమును తన నోటి నుండి క్రక్కిన ప్రవాహమును మృంగివేసెను. అందుచేత ఆ ఘటసర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యమిచ్చుచు ఉన్న వారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్ర తీరమున నిలిచెను. దేవుడి లేఖన భాగమును మన వినికిడిలో దీవించునుగాక. ప్రియులారా, ప్రకటన గ్రంథం అనగానే మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి అధ్యాయములో పునరుత్థానుడైన యేసుక్రీస్తు, 2, 3 అధ్యాయాలలో 7 సంఘాల మధ్య ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తు, 4, 5 అధ్యాయాల్లో పరలోకములోని ఆరాధన కదా. యోహాను ఇక్కడికి ఎక్కిరమ్ము అనగానే అక్కడికి ఎక్కి వెళ్ళగానే అక్కడ ఏం కనపడుతుంది? ఆ సింహాసనము చుట్టూ ఉన్న 4 జీవులు, ఆ 4 జీవుల చుట్టూ ఉన్న 24 మంది పెద్దలు, కోట్లాను దేవదూతలు. అంటే సంఘం అప్పటికే పరలోకములో ఎత్తబడినది. 6వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు శ్రమల కాలము, 7 ఏండ్ల శ్రమల కాలం. దాన్ని దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 70వ వారము అన్నారు. నేను చెప్తున్నా, మీరు రాసుకోండి, తర్వాత చదువుకోండి. అన్నీ నేను ఇక్కడ చదవలేను. దానియేలు గ్రంథం 9వ అధ్యాయములో 70వ వారము. ఆ వారం అనగా 7 సంవత్సరాలు. దాన్నే మనం ఇక్కడ శ్రమల కాలము అన్నాం. అంటే అది ఎవరికి శ్రమల కాలము? సంఘమైన మన కొరకు కాదు. ఎందుకు? సంఘం ఎత్తబడింది. 4వ అధ్యాయములోనే సంఘం పరలోకములో ఉంది. మనకు ఎందుకు లేదు అంటే, మన శ్రమలను యేసు ప్రభువారు సిలువలో భరించాడు. మరలా మనము శ్రమలు అనుభవించాల్సిన అవసరత లేదు. అయితే 7 ఏండ్ల శ్రమల కాలం అయిపోగానే 19వ అధ్యాయములో ప్రకటన గ్రంథం యేసు ప్రభువారి 2వ రాకడ అంటారు. మరి సంఘము కొరకు వచ్చేది అంటే అది సంఘము కొరకు వచ్చేదాన్ని 2వ రాకడ అనరు, ప్రత్యక్షత అంటారు. ఆయన ఆకాశ మండలానికి వస్తాడు. ఆయన ఈ సంఘము భూమి మీద నుండి ఆకాశ మండలానికి ఎత్తబడుతుంది. ఇప్పుడు మొదటి రాకడ యేసు ప్రభు ఎక్కడికి వచ్చాడు చెప్పండి? భూమి మీదకి వచ్చాడు కదా. మళ్ళా 2వ రాకడ అంటే ఎక్కడికి రావాలి? అందుకొరకే ఇక్కడ మనం గమనిస్తున్నాం. ఆ ఒలివ కొండ మీదికి ఆ తెల్లని గుర్రమెక్కి అతడు నోటిలో ఖడ్గమును ధరించిన వాడుగా ఆయన ఒలివ కొండ మీదికి దిగి వస్తాడు.
ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో. అక్కడ హర్మేగెద్దెను యుద్ధము ఉంటుంది. ఆ యుద్ధములో ఆ అపవాది క్రీస్తు విరోధి వారందరూ ఆ అగ్నిగుండములో పడవేయబడతారు. 1000 ఏండ్ల పరిపాలన. 20వ అధ్యాయములో 1000 ఏండ్ల పరిపాలన. ఆ 1000 ఏండ్ల పరిపాలన తరువాత 21, 22 అధ్యాయాల్లో నూతన యెరూషలేము పట్టణం, అంటే మొదటి భూమి, మొదటి ఆకాశము అది గతించిపోతుంది. నూతన భూమి, నూతన ఆకాశము, నూతనమైన యెరూషలేము, అది యుగ యుగముల రాజ్యము, నిత్యత్వం. అంటే 1000 ఏండ్ల పరిపాలన మాత్రమే కాదు, యుగ యుగములు మనము పరిపాలన చేస్తాం. దేవుని ఉద్దేశం ఇదే. అన్నా యుగ యుగాల పరిపాలన చేస్తామా అని కొంతమంది ఆశ్చర్యంగా అడుగుతారు. సరే, ఆదాము హవ్వలు పాపము చేయకుండా ఉంటే వారు దేవునితో ఎంతకాలం ఉండేవారు? భలే చెప్పారు మీరందరూ. యుగ యుగాలు ఉండేవారు. అందుకే దేవుడు దాన్ని తిరిగి యుగ యుగాలు ఎలా ఉండబోతామో అది వివరించాడు. ఇదండి క్రైస్తవ్యం. ఏదో మనం ఈ లోకములో కొద్ది కాలం ఉండి పాటలు పాడి ప్రార్థన చేయడానికి మాత్రమే కాదు, మనము యుగ యుగాలు ఆయనతో జీవించాలి అనేది దేవుని సంకల్పం. ఇది ప్రకటన గ్రంథం యొక్క క్లుప్త వివరణ. సరే, 12వ అధ్యాయం ముగిద్దాం మనం. చాలా ఉన్నాయి చెప్పవలసినవి. 12వ అధ్యాయానికి ఒక పేరు పెట్టుకున్నాం. ఎవరెవరు ఉన్నారు ఆ అధ్యాయములో? క్యారెక్టర్స్ అంటాం కదా. స్త్రీ ఉన్నది, శిశువు ఉన్నాడు, ఘట సర్పం. అంటే శిశువు ఉన్నాడంటే ఆ శిశువు కనిన స్త్రీ. 3 భాగాలుగా విభజన చేశాం కదా. మొదటి 6 వచనాలు సూర్యుని ధరించిన స్త్రీ, సంఘము కాదు, అది ఇశ్రాయేలు ప్రజలు. ఇశ్రాయేలు ప్రజలకు ఒక సూచన. స్త్రీ అంటే ఆమె నిజంగా స్త్రీ అని కాదు, ఆ స్త్రీ ఇశ్రాయేలు జనాంగమునకు గుర్తు. అర్థమైందా? గుర్తు. ఆ తరువాత 7 నుండి 12 వచనాల్లో పరలోకములో యుద్ధము, 13 నుండి 17 వచనాల్లో భూమిపై యుద్ధము. మనము ఈ భాగాన్ని ధ్యానం చేద్దాం. భూమి పైన ఆ యుద్ధము. సో కొన్ని పాయింట్స్గా ముందు ఇశ్రాయేలు ప్రజలను గురించిన సంగతులు నేను మీకు వివరిస్తాను. ఆ తర్వాత అందులో కొన్ని పాఠాలు మనం విందాం. 2ని చెప్పుకుంటూ పోతే మీలో కొందరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ముందు ఇది ఇశ్రాయేలు ప్రజల విషయములో ఎలా జరగబోతుంది, ఇది జరగబోయే కార్యం, ప్రవచనం. జరిగింది కాదు, ఇది త్వరలో జరగబోయేది, సంఘం ఎత్తబడగానే జరగబోయేది. నెంబర్ 1, మొదటిది, స్త్రీని హింసించిన సర్పము. స్త్రీని హింసించిన సర్పం. వచనం 13వ వచనంలో మొదటిది స్త్రీని హింసించిన సర్పం. 13వ వచనం, ఆ ఘట సర్పము తాను భూమి మీద పడద్రోయబడి ఉండుట చూచి ఆ మగ శిశువును కనిన స్త్రీని హింసించెను. ఇదండి కదా. ఈ ఘట సర్పము చేసిన పని ఏమిటంట? స్త్రీని హింసించెను. అంటే మనం ముందుగానే చెప్పుకున్నాం. ఎవరి స్త్రీ చెప్పాలి మీరు? వెరీ గుడ్. ఎప్పుడు ఇది? 7 ఏండ్ల శ్రమల కాలం. సరే, దీన్ని కూడా మనం ఎలా విభజించామండి? 7 ఏండ్ల శ్రమల కాలాన్ని 3.5 ఏండ్లు శ్రమలు, 3.5 ఏండ్లు మహాశ్రమలు. సరే, దీన్ని ఇంకాస్త మీకు వివరిస్తాను. ఏంటంటే ఈ క్రీస్తు విరోధి నియంత భూమి మీదకి వస్తాడు కదా. రాగానే 7 ఏండ్లు ప్రపంచ దేశాలన్నిటితో ఆయన ఏం చేస్తాడు? సంధి చేసుకుంటాడు. మీరేం భయపడకండి, నేనున్నాను, నేను మీకు అభయం అని క్రీస్తు విరోధి, అంటే క్రీస్తు శత్రువు, వాడు ఏం చేస్తాడంటే ప్రపంచ దేశాలన్నిటినీ తన వశములో చేసుకుంటాడు. అందులో యూదులను కూడా మోసపరుస్తాడు. నేనే మెస్సియాను అంటే వీళ్ళందరూ నమ్ముతారు. అందుకే యేసుప్రభు అన్నాడు, నేను రాగా మీరు నన్ను నమ్మలేదు,
నా పేరట మరొకడు వచ్చినప్పుడు వారిని మీరు నమ్ముదురు అంటాడు యోహాను సువార్తలో 10వ అధ్యాయంలో. కాబట్టి యూదులు కూడా నమ్ముతారు. అప్పుడు వీడు ఏం చేస్తాడంటే 7 ఏండ్ల పరిపాలన. ఇప్పుడు మన ఎమ్మెల్యేలు ఎవరైనా అయ్యారనుకోండి, ముఖ్యమంత్రి, ఎన్ని ఏండ్లు పరిపాలన? 5 ఏండ్లు. 5 ఏండ్లు మొదట 2 ఏండ్లు ఎట్లుంటారు? అంతా మీ మీ హామీలను నెరవేరుస్తాను అంటారా? 2 ఏండ్లు అయిన తర్వాత నవ్వుతున్నారేంటండి మీరందరూ? నా హామీలో నెరవేరుస్తాను ఇప్పుడు అంటాడు. అవునా కాదా? అదే క్రీస్తు విరోధి యొక్క మోసము కూడా. ప్రపంచమంతటికి శాంతిని ప్రకటించి వాడు ఎప్పుడైతే 3.5 ఏండ్లు అవుతుందో నేనే దేవుడను, నన్నే ప్రపంచమంతా ఆరాధించాలి అంటే అందరూ ఆరాధిస్తారు, ఒక యూదులు మాత్రమే తిరుగుబాటు చేస్తారండి. ఎందుకు? ఆయన ఏమంటాడు? నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు, పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ ఎందే కానీ ఏ విగ్రహమునైనాను చేసుకొనకూడదు, దానికి సాగిల. ఈ మాట జ్ఞాపకం వస్తే, సరే మా దేవుడు ఏ విగ్రహాన్ని చేసుకోకూడదు అన్నాడు కదా. ఇప్పుడు ఇదే మీకు కూడా వచ్చిన సమస్య నాతో. అప్పుడు అక్కడ వాళ్ళకి ఇదే సమస్య, ఇప్పుడు ఇక్కడ కొంతమందికి ఇదే సమస్య. ఉన్నారో లేదో నాకు తెలియదు. అన్న సిలువైనా పెట్టాడు, షెట్ అయినా పెట్టాడు, ఏ పెట్టాలా? క్రిస్మస్ అంటే షెట్టు పెట్టాలి కదా, పెట్టాలా వద్దా? ఏమండి అట్లా చూస్తున్నారు నన్ను? పెట్టాలా వద్దా? స్టారు అన్న, చర్చి మీద స్టారు లేదు, చర్చిలో స్టారు లేదు, చెట్టు లేదు, దానికి ఏమి జిగేల్ లైట్లు లేవు, ఏవి పెట్టకూడదు. మరి అయితే ఇప్పుడు ఆదోనిలో ఉన్న 70 సంఘాలు పెడుతుంటే మనమొక్కటే స్పెషలా అంటే ఎస్, మనమే స్పెషల్. చాలామందికి అన్నీ పోవాలన్న అన్నీ చేయాలి మనము. నో, మీరు ఏమనుకున్నా, వెనుక అనుకోకపోయినా, ఎంతమంది వచ్చినా, కొందరు వచ్చినా ఈ పద్ధతులకు కట్టుబడి ఉంటాను నేను. ఎందుకంటే బైబిల్లో లేనివి ఏమైపోయాయంటే అవి ఎక్కువైపోయాయి. అందుకే నేను ఎక్కడి నుంచి చెప్పానంటే, ఈ క్రీస్తు విరోధి విగ్రహము ఎప్పుడైతే ఆ యెరూషలేము దేవాలయములో పెడతాడో ప్రపంచమంతా వారిని ఆరాధన చేస్తారు. ఒక యూదులు మాత్రమే మేము నిన్ను ఆరాధన చేయం, రే నువ్వు మేము మా మెస్సియా అనుకున్నాము, నువ్వు మోసగాడివి అని వాళ్ళప్పుడు నిరాకరిస్తారు. అప్పుడు ప్రపంచ దేశాలన్నీ, ఎంతుంది దేశం ఇది? ఇజ్రాయెల్ దేశం. ఏదైనా ఒక జిల్లా పేరు చెప్పండి. మన కర్నూలు జిల్లా, అనంతపూర్ జిల్లా అంత కూడా లేదు, అది కర్నూలు జిల్లా అంత కూడా లేదు. ఇది ప్రపంచ దేశాలకు తిరుగుబడుతుందా? దాన్ని భూమి మీద లేకుండా చేద్దాం. అదే 12వ అధ్యాయం. మీకు అర్థమైందా? నేను వివరించాను. కాబట్టి ఈ హింస అంటే ఈ 7 ఏండ్ల శ్రమల కాలములో ఆఖరి 3.5 ఏండ్ల శ్రమలలో యూదులపై సాతాను పెట్టేటువంటి హింసలు. అంటే వాడు దేవుని ఉద్దేశాలను అడ్డుకోవాలని వాని ప్రయత్నం. ఇప్పుడు కాదు, ప్రారంభము నుండి. దేవుని ఉద్దేశమేమి? తాను మాత్రమే ఆరాధించబడాలి. వీడేమనుకున్నాడు? నేను కూడా ఆరాధించబడాలి. పడద్రోయబడ్డాడు. ఏదేను తోటలో ఆదాము హవ్వలను ఉంచగా వారి మీద ఏం చేశాడు? అక్కడ కూడా స్త్రీ సర్పము, అంతేనా? ఇక్కడ కూడా స్త్రీ సర్పము కదా. వాడేం చేశాడు? వాడు మోసపరచాడు. మీరు చరిత్రను చూడండి. నిర్గమాకాండము 1వ అధ్యాయములో ఐగుప్తు దేశములో ఇశ్రాయేలు ప్రజలను ఏం చేశారు? శ్రమ పెట్టిరి. 1వ అధ్యాయం 12వ వచనములో కదా. వారు శ్రమల పాలయ్యారు. యూదులు వారు శ్రమల గుండా వారు వెళ్తారు. ఇది 7 ఏండ్ల శ్రమల కాలములో వారిని గూర్చిన సంగతి. మన పాఠాన్ని మనం తర్వాత విందాం. నేను ముందు ఈ 5 విషయాలు మీకు చెప్తాను. నెంబర్ 1,
వారు 7 శ్రమల కాలములో వారు హింసలకు వారు లోనవుతారు. రెండవ సంగతి వచనము 14, వచనం 14 ఏమని రాసుకుందామంటే, అరణ్యములో యూదులకు దేవుని రక్షణ, లేదా హింసల మధ్య యూదులకు దేవుని రక్షణ. దేవుని రక్షణ 14వ వచనం చదువుకుందాం. అందువలన ఆమె అనే చోట ఏమని పెట్టి చదువుకుందాం? వెరీ గుడ్. అందువలన ఇశ్రాయేలీయులు అరణ్యములో ఉన్న తన చోటికి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆ ఇశ్రాయేలీయులకు ఇయ్యబడాను, ఆమెకి ఇయ్యబడాను. అచ్చట అంటే అరణ్యములో ఆ సర్ప ముఖమును చూడకుండా ఆమె అనగా ఇశ్రాయేలీయులు. జాగ్రత్తగా వినండి. ఒక కాలము, ఆ తర్వాత ఏమన్నాడు? అక్కడే ఆగండి. కాలములు, అర్ధకాలం. కాలం అనే దగ్గర ఒకటి వేసుకోండి, ప్లస్ కాలములు అనే దగ్గర 2 వేసుకోండి, ప్లస్ అర్ధకాలం అనగా హాఫ్ వేసుకోండి, ఈజ్ ఈక్వల్ 3.5 ఏండ్ల శ్రమల కాలం ఇది. ఇక్కడ ఇశ్రాయేలీయులు వారు పక్షిరాజు రెక్కలు కట్టుకొని వారు ఎగిరిపోతారు అంటే అర్థం ఏంటంటే, 7 ఏండ్ల శ్రమల కాలములో దేవుడు వారిని ఒక భద్రత గల స్థలములో వారిని ఆయన దాచేవాడు. దేవుడు ఆయన భద్రత గల స్థలములో వారిని దాచేవాడు. దాచడం మాత్రమే కాదు, వారిని ఈ 3.5 ఏండ్ల కాలము ఆయన వారిని పోషించును. వెరీ గుడ్. దాచును, భద్రపరచును. అదే దాచునన్న భద్రపరచును అన్న, రెండవది చెప్పారు పోషించును. ఎందుకు ఈ మాట రిపీట్గా చెప్పానంటే మీకు ఏమైనా గుర్తొచ్చిందా అని నేను రిపీట్ చేశాను. దాచును, పోషించును. పాత నిబంధనలో ఎవరైనా మీ జ్ఞాపకం వస్తున్నారా? ఓబద్యా. ఓకే, ఓబద్యా దాచాడు ఇశ్రాయేలు ప్రవక్తలను, దేవుని ప్రవక్తలను దాచాడు. వారిని 50 మంది గుహలలో పెట్టి వారిని పోషించాడు. వెరీ గుడ్. ఇది నాకు రాలేదు, మీరు చెప్పారు కొత్త పాయింట్. ఇంకేమైనా? భలే చెప్పారు. మోషేను దేవుడు ఏం చేశాడు? ఏ కాలం అది? శ్రమల కాలం. ఐగుప్తులో ఫరో ఏమని ఆజ్ఞ జారీ చేశాడు? ప్రతి మగ శిశువును చంపండి అని ఆజ్ఞ జారీ చేయబడగా ఏ ఇంటిలో చూచినా ఈ మగ శిశువులను లాక్కొని వెళ్తున్నారు సైనికులు. ఆ తల్లుల ముందే చంపేస్తున్నారు, ఐగుప్తు నదిలో పడవేస్తున్నారు. ఏ ఇంటిలో చూచినా ఏడ్పులు వినబడుతున్నాయి. అలాంటి కాలములో ఒక బుట్టలో పెట్టెలో దేవుడు ఎవరిని? మోషేను దాచాడు. దాచిన మోషేను ఎక్కడ? ఎవరైతే చంపాలి అనుకున్నారో అక్కడికి తీసుకెళ్ళి దేవుడు మోషేను పోషించాడు. అలాగే ఉంటుందండి. 7 ఏండ్ల శ్రమల కాలములో ఇశ్రాయేలు ప్రజలను ఆయన కాపాడేవాడు. గద్ద రెక్కల మీద వారిని మోసినట్లుగా ఆయన వారిని మోసుకుని వెళ్ళేవాడు. గద్ద రెక్కల క్రింద వారికి ఆశ్రయం ఉన్నట్లుగా ఆయన వారిని కాపాడేవాడు. రెక్కల క్రింద కదా. ఈ రెక్కల క్రింద అనగానే మీకు చాలా వచనాలు జ్ఞాపకం రావాలి. నిర్గమాకాండం 19వ అధ్యాయం 4వ వచనములో ఏమనుంటుంది? నేను ఐగుప్తీయులకు ఏమి చేసితినో మిమ్మును గద్ద రెక్కల మీద మోసి అన్నాడు. దేవుడు తన ప్రజలను గద్ద రెక్కల మీద ఆయన మోసినట్లుగా వారిని మోసుకొని
వెళ్ళేవాడు ఆయన, మోసుకొని వెళ్ళేవాడు. మాత్రమే కాదు, 91వ కీర్తన 4వ వచనములో ఆయన రెక్కలతో నిన్ను కప్పును. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలను ఆయన 7 ఏండ్ల శ్రమల కాలములో ఆయన ఆయన కప్పేవాడు, రక్షించేవాడు. సరే, 3వ సంగతికి వెళ్దాం. అంటే నేను ముందుగా ఇశ్రాయేలు ప్రజలకు ఏమి జరగబోతుందో దాన్ని మీకు వివరిస్తాను. ఆ తర్వాత మనం పాఠం విందాం. 3వది, సర్పము నోట నుండి ప్రవాహము, నీళ్ళ ప్రవాహము. వచనం 15, సర్పము నోట నుండి నీటి ప్రవాహము. 15వ వచనం, కావున ఆ స్త్రీ ప్రవాహమునకు కొట్టుకొని పోవలనని ఆ సర్పము తన నోటి నుండి నీళ్లు నదీ ప్రవాహముగా ఆమె వెనుక వెళ్ళగ్రక్కెను అన్నాడు. అంటే అపవాది తన నోటి నుండి వాడు నీళ్ళ వలె నీటి ప్రవాహమును ఆయన కక్కితే దాన్ని కొట్టుకొని పోవాలి. అంటే 7 ఏండ్ల శ్రమల కాలములో ఏమిది, నోట్లో నుండి నీళ్లు రావడం, అది కూడా నదీ ప్రవాహం మాదిరి రావడం, ఆ ప్రవాహములో ఇశ్రాయేలు ప్రజలు కొట్టుకొని పోవడం. కార్టూన్ బొమ్మలు అనుకుంటున్నారు. ఏంటి దీన్ని, ఏమి, వాట్ ఈజ్ ఇట్ మీనింగ్ ఏంటి, దీని అర్థం ఏంటి? బైబిల్ మనం ఎలా చదవాలి? నోట నుండి నోట నుండి ఏమొస్తాయి? నీళ్ళు. నిజమే. ఆ నీళ్ళను మర్చిపోయి మామూలు చెప్పండి. నోటి నుండి ఏమొస్తాయి? మాటలు. వాడు మాటకారి. వాడు ఏం చేస్తాడంటే, ఈ 7 ఏండ్ల శ్రమల కాలములో యూదులపై వాడు నోరు తెరిస్తే, ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నాతో అందుకోవాలా? భలే చెప్పారు మీరు. అబద్ధాలు నోరు తెరిస్తే, ఇంకొక పదము మోసం నోరు తెరిస్తే, నిందలు. వాడు ఈ ప్రపంచమునంతా నమ్మిస్తాడు. ఇప్పుడు నమ్మిస్తున్నారు కదా, బెనర్జీ అంటే గర్వం గలవాడు, ఎవరికై తలొంచడండి. అసలు పెద్ద పెద్దోళ్ళు అంటున్నారంట నన్ను, వీడు తలొంచి మా దగ్గరకు వస్తాడేమో అనుకున్నాము, వీడు తలంచట్లేదు. ఎందుకు తలంచాలండి? అసలు నాయకులు ఎదురు చూశారంట. వాళ్ళ దగ్గరకు వచ్చి మోకాల మీద కూర్చొని, అయ్యా నన్ను ఎలాగైనా మీరు కాపాడండి అయ్యా అని అడుగుతానని ఎదురు చూశారంట. ప్రియులారా వినండి, చాలామంది ఏం చేస్తున్నారంటే, వాళ్ళ నోరు తెరిస్తే మాట్లాడేదంతా ఎవరి లక్షణాలు ఇవి? మీరు కూడా ఒకవేళ ఇవే మాటలు మాట్లాడితే లక్షణాలు మీలోనే ఉంటాయి. దయచేసి నిందలు వేయవద్దు, నిందలు నమ్మవద్దు, నిందలు మాట్లాడవద్దు. ప్రమాదం సుమి. ఇది అపవాది లక్షణం. వీడేం చేస్తాడంటే, ఆ ప్రపంచంలో ఉన్న దేశాలందరికీ ఆజ్ఞ పంపిస్తాడు. ఈ మన భూమి మీద మన పరిపాలనలో 7 ఏండ్ల ఈ శ్రమల కాలములో, అంటే శ్రమలంటే మనం అంటున్నాం, వాడేమంటాడంటే, ఈ 7 ఏండ్ల ఈ స్వర్ణయుగములో, మనకి స్వర్ణయుగం అది, ఈ 7 ఏండ్ల ఈ మన అధికారములో మన మాట వినని వారు ఒకరే ఉన్నారు, వారే యూదులు అని వారి మీద ఇక నిందల మీద నిందలు. రోజు ఒకే ప్రసారం. ఇప్పుడు కదా యూట్యూబ్లో ఎన్ని ప్రసారాలు వస్తుంటే అని నమ్ముతుంటాం మనం. అట్లనే వాడు ప్రపంచములో ఉన్న మాధ్యమాలన్నిటినీ, ఒకవేళ ఇంటర్నెట్, యూట్యూబ్, రేడియో, ఇంకేమేమి ఉన్నాయో, పేపర్లు, ప్రతి మాధ్యమములో ఆ పేపర్ ఫస్ట్ హెడ్డింగ్లో ఎవరి మీద వార్త? అందరు గట్టిగా చెప్పాలి, మీకు అర్థమైంది ఇప్పటికే. యూదుల మీద ఈ నిందలన్నీ వేసి వారిని అంటే ఎక్కడ కనపడితే అక్కడ. వెరీ గుడ్. 2వ ప్రపంచ యుద్ధంలో ఇదే జరిగింది. హిట్లర్ ఏమని ఆజ్ఞ జారీ చేశాడంటే, యూదుడు అనేవాడు ఎక్కడ కనపడితే అక్కడ చంపండి. మొన్న కూడా ఆస్ట్రేలియాలో యూదులనే ఎందుకు చంపాలి?
వారు దేవుని బీజం. దే ఆర్ ద సీడ్ ఆఫ్ గాడ్. వారిలో నుండే యేసుక్రీస్తు ప్రభువు రావాలి, వచ్చాడు. ప్రారంభము నుండి ఈ యూదులను సంహరించాలి. మొన్న కూడా అదే జరిగింది కదా ఇశ్రాయేల్ దేశంలో. వారు పండుగ చేసుకుంటూ ఉండగా వారి మీదకి వాటిలో బెలూన్స్ మీద వచ్చి అక్కడ వాళ్ళని చంపారు. ప్రపంచములో యూదుల మీద ఎందుకు, ఇది బైబిల్ అంతా మనం చూడగలం. ఒకసారి చూడండి, నిర్గమాకాండం 1వ అధ్యాయం 9వ వచనములో ఫరో ఇలా అంటున్నాడు. నిర్గమాకాండం 1వ అధ్యాయం 9వ వచనం. అతడు తన జనులతో ఇట్లనను, ఇదిగో ఇశ్రాయేలు సంతతి అయిన ఈ జనం మనకంటే విస్తారముగాను బలిష్టముగాను ఉన్నది, వారు విస్తరించకూడదు. అంతే. వాళ్ళని ఏం చేయాలి? వాళ్ళని ఏం చేయాలి? వాళ్ళని ఎక్కడికక్కడ చంపేయాలి, వారు విస్తరించకూడదు. మళ్ళా రండి, ఎస్తేరు గ్రంథములో ఇంకొకడు ఉన్నాడు, శత్రువు, హామాను. హామాను కూడా అహస్వేరోషు రాజుతో ఒక మాట అంటాడు. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. అంతటా హామాను అహస్వేరోషుతో చెప్పినదేమనగా, ఓ రాజా అని కూడా సంబోధించలేదు. చూడండి, మీ రాజ్య సంస్థానములన్నిటి యందుండు జనులలో ఒక జాతి వారు చెదరి ఉన్నారు. పేరు చెప్పట్లేదు వీడు, మోసగాడు. ఒక జాతి వారు చెదరి ఉన్నారు, వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. వారు రాజాజ్ఞను గైకొనేవారు కారు. వారిని ఉండనిచ్చుట రాజా నీకు ప్రమాదమే. వారిని ఉండనివ్వకూడదు, వారిని చంపేయాలి. అసలు ఇంకేమంటాడు 9వ వచనంలో, రాజా మీకు సమ్మతైతే వారిని ఇది మీరు చూడండి, ఐగుప్తులో వీరి మీద చంపాలి అని ఫరో అంటున్నాడు. బబులోనులో హామాను వీరిని చంపాలి అని వారు ప్రయత్నం చేస్తున్నారు. వారి మీద మాట్లాడే అబద్ధమైన మాటలు, అబద్ధం 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 అబద్ధం. కదా ఈనాడు ఎన్ని అబద్ధాలు, ఈ అపవాది మాట్లాడే అబద్ధాలు. ఇశ్రాయేలీయులను నాశనం చేయాలి అని వారి యొక్క పన్నాగం. సరే, 4వ సంగతి చూద్దాం. వచనము 16వ వచనానికి ఒక మాట రాసుకుంటారా? టైటిల్, స్త్రీకి సహకరించిన భూమి. స్త్రీకి సహకరించిన భూమి. 16వ వచనంలో భూమి ఆ స్త్రీకి సహకారి అయి తన నోరు తెరచి ఆ ఘట సర్పము తన నోట నుండి గ్రక్కిన ప్రవాహమును. ఎంత మంచి భూమి అండి ఈ భూమి. లేదా దీన్ని ఇలా చదువుతాను నేను మీకు అర్థమయ్యేటట్లు. భూమి అనగా అన్య జనాంగము ఇశ్రాయేలీయులకు సహకారులై అపవాది యొక్క నిందలను, ఆ నిందల ప్రవాహమును ఏం చేసిందంట? మృంగివేశను. అంటే 7 ఏండ్ల శ్రమల కాలములో యూదులను దేవుడు అన్య జనాంగము ద్వారా ఆయన ఏం చేసేవాడు? కాపాడేవాడు. అసలు ఇంకా చెప్పాలంటే ఆ నిందను మృంగి వేశను. ఇదండి అసలు క్రైస్తవ్యానికి ఉండవలసిన లక్షణం. ఇక్కడ ఈ మందిరంలో రాయలేదు, అక్కడ రాశాను. ప్రేమ దోషములన్నిటినీ కప్పును అని అక్కడ రాశాను ఒక వచనం. అంటే ఈ ఇశ్రాయేలీయుల మీద ఎన్ని దోషాలు వాడు అపవాది మాట్లాడుతూ ఉంటే ఈ భూమి ఏం చేస్తుందంట? ఆ అపవాదాన్ని చెప్పండి మింగేసి నేను మాట్లాడను. మీకు అర్థమైందా పాయింట్? అంటే
ఎవరైనా మీకు నిందను గురించి చెప్పారనుకోండి, మీరేం చేయాలి? ఆ నిందను చెప్పండి. నిందను మింగివేసి మరలా మీ కడుపులో నుండి అది వెరీ గుడ్, అది క్రైస్తవ్యం, అది క్రైస్తవ ప్రేమ. సరే, మీకు అర్థం కావడం కోసం చెప్తానండి. మీకు కుమార్తె ఉంది, భయపడకండి, తప్పు చేసింది, పొరపాటు చేయని మానవుడు ఎవడు లేడని బైబిల్ చెప్తుంది. అప్పుడు ఏం చేస్తారు? ఇంటింటికి పోయి, నాన్న మీకు సంగతి తెలుసా, నా కుమార్తె. ఏం నవ్వుతున్నారు మీరు? చెప్తారా? అయితే ఎదుటోని మీద అయితే ఏమైనా చెప్తారా? ఎంత దుర్మార్గులండి! మీకు అర్థమైంది ఈ పాయింట్? అంటే ప్రపంచ దేశాలన్నీ ఇశ్రాయేలీయుల మీద ఈ అపవాది నిందలు కుమ్మరిస్తుండగా, కొంతమంది ఉన్నారంట మనుషులు ఏం చేస్తున్నారంట, ఆ నిందలను మింగేస్తున్నారు. అంతే, కడుపులో పెట్టుకుంటున్నారండి. మింగేయడం అంటే అంటారు అప్పప్పుడు, తల్లి తన బిడ్డ నేరాన్ని చెప్పండి అమ్మా, ఇదన్నా చెప్పండి. కాబట్టి సంఘములో ఎవరిని గురించి ఏది విన్నా కడుపులో పెట్టుకోండి. అప్పుడు మీ కడుపు నొప్పి పోతుంది, అదే ట్యాబ్లెట్. దాన్ని బయటికి వేస్తే కడుపు నొప్పి వస్తుంది, అది రోగం. ఎస్, ఇది వాస్తవం అండి, బైబిల్ చెప్పే సత్యం ఇది. మనం ఏం చేయాలి? దాన్ని ఈ ప్రపంచములో ఉన్న ఆ అన్య జనాంగాలందరూ ఇశ్రాయేలీయులకు వారు ఏం చేస్తారంటే వారిని కాపాడుతారు కదా. మనం మోషేను గురించి విన్నాం. ఆ మోషేను మృంగాలి అని ఫరో ప్రయత్నం చేశాడు. ఆఖరికి తల్లి దాచింది. ఎక్కడ దాచింది? తల్లి ఎక్కడ దాచింది? ముందు 3 నెలలు తన కౌగిటిలో దాచింది. ఆ తర్వాత దాచలేకపోయింది. ఆ తర్వాత జమ్ము పెట్టెలో దాచింది. దేవుడే సీన్లోకి వచ్చాడు. అమ్మా ఏం పేరు? మోషే తల్లి పేరు చెప్తారేమో అని నేను అడిగానని మిమ్మల్ని అట్లా చూస్తున్నారు. యొకేబేతు. అమ్మా యొకేబేతు, నీ చేత కాదు, నేను రంగంలో దిగుతానని. ఇక్కడ కాదు, అక్కడ దాచేస్తాను. ఎవరైతే మృంగాలి అని ప్రయత్నం చేశాడో ఫరో ఇంటికి తీసుకుని వెళ్ళాడు. చూడండి దేవుడు, ఎంత ఆశ్చర్యం ఇది. అక్కడ దాచాడు. ఎన్నేండ్లు? 40 ఏండ్లు దాచాడు. అలాగే దేవుడు కూడా 7 ఏండ్ల శ్రమల కాలములో ఇశ్రాయేలు ప్రజలను 3.5 ఏండ్లు ప్రపంచ దేశములన్నిటిలో వారిని ఆయన దాచి పోషిస్తాడు. ఫరో ఇంటిలో మోషేను పోషించినట్లుగా ఇశ్రాయేలు ప్రజలను ఆయన పోషిస్తాడు. చూడండి ఒకసారి, ఎక్కడ ఉంది ఈ మాట? కొత్త నిబంధనలో మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వచనం. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకం పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకునుడి. చాలు, అక్కడి నుండి మనం 39 వరకు ప్రభు మాట్లాడతాడు. నేను ఆకలి కొంటిని, మీరు ఆహారం ఇస్త్రీ, నేను దిగంబరినిగా ఉంటిని, బట్టలు ఇచ్చారు, నేను దప్పికొంటిని, నీళ్ళు ఇచ్చారు, రోగినై ఉంటిని, నాకు మందులు ఇచ్చారు, చెరసాల్లో ఉంటిని, నన్ను చూడవచ్చు. ఎవరు వీళ్ళందరూ? ఇదే భూమి, అన్య జనాంగం. చూడండి అప్పుడు 40వ వచనం. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు అంటే ఈ భూమి అనేది అన్యజనాంగము, ఈ సహోదరులు అనేవారు ఆ స్త్రీ, ఇశ్రాయేలు ప్రజలు అన్యజనాంగం. వారిని చేర్చుకొని వారిని పోషిస్తారు. 2వ ప్రపంచ యుద్ధములో ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ప్రపంచ దేశములన్నిటిలో వారిని ఆయన పోషించినవాడు. భారతదేశములో వారిని పోషించాడు, అమెరికాలో వారిని పోషించాడు, జపాన్లో వారిని పోషించాడు, అన్ని స్థలాలలో ఆయన వారిని పోషించాడు. ప్రపంచమంతటా ఇశ్రాయేలీలు వారు చెదరి ఉన్నారు. ఆయన కాపాడేవాడు, ఆయన పోషించేవాడు.
ఆఖరిగా 5వ మాట వచనం 17. అక్కడ ఒక టైటిల్ రాసుకోండి. వచనం 17కు శేషించిన వారితో యుద్ధము. వచనం 17 శేషించిన వారితో యుద్ధము. చదువుకుందామా? అందుచేత ఆకట సర్పము ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలను గైకొనుచు యేసును గూర్చి సాక్ష్యమిచ్చుచు ఉన్నవారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకై బయలువెడలి సముద్ర తీరమున నిలిచెను కదా. ఇదే హర్మగెద్దెను యుద్ధము అంటారు. అంటే 3.5 ఏండ్లు అయిపోగాని, అంటే 7 ఏండ్లు ముగించగాని వీడేం చేస్తాడంటే, నేను ఇశ్రాయేలు ప్రజలను ఈ భూమి మీద వారి పేరు లేకుండా నాశనం చెయ్యాలి అనుకుంటే వాళ్ళని కాపాడిన వాళ్ళు ఎవరు? అప్పుడు ఇండియాలో కాపాడిన కొందరు ఉన్నారు. 2వ ప్రపంచ యుద్ధములో వచ్చిన యూదులు ఆ అస్సీరు దాడితో ప్రపంచములో చెదిరిపోయిన యూదులు వారే. ఇక్కడ గుంటూరు, ఏదది గుంటూరు దగ్గర చేబ్రోల్ దగ్గర ఉన్న యూదులు, తెలంగాణలో ఉన్న యూదులు, మణిపూర్లో ఉన్నటువంటి ప్రస్తుత యూదులు, ప్రపంచం అమెరికాలో ఉన్న యూదులు, ఆస్ట్రేలియాలో ఉన్న యూదులు, అంటే ప్రపంచమంతా యూదులు చెదరిపోయారు. మొన్న ఒక ఆయన ఐఏఎస్ ఆఫీసర్ ఒక బుక్ రాశాడు. అంటే అట్లా రాశాడులేండి ఆయన, ఆధారాలు ఏం లేవు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న అణగారిన వర్గాలలో అనేక మంది యూదులే అంటాడు ఆయన. ఎందుకంటే వారు నేడు హింసించబడుతున్నారు. ప్రపంచంలో అనేక మంది చెదరిపోయారు యూదులు. దేవుడు వారిని కాపాడుతూ ఉండగా అపవాది ఏం చేస్తారంటే యుద్ధమును ప్రకటిస్తాడు. ఇదే హర్మగెద్దెను యుద్ధము. అంటే ప్రపంచములో ఇశ్రాయేలీయులను నాశనం చేయాలి అని వారు చేసిన ప్రయత్నం. ఒక్కసారి ఒక వచనాన్ని చదువుకుందాం, ఆ తర్వాత పాఠాన్ని విని ముగించుకుందాం. జకరియా గ్రంథం 14వ అధ్యాయం. జకరియా గ్రంథం 14వ అధ్యాయం 2వ వచనము నుండి చదువుకుందామా? తీశారా? ఏలైనగా అంటే ఆ స్త్రీతో యుద్ధము చేయుటకు అని చెప్పుకోవచ్చు. ఆగండి 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 ఆగండి. యెరూషలేము అనే ఈ పదాన్ని ప్రకటన గ్రంథం 12వ అధ్యాయములో ఉన్న స్త్రీని నేను ఈక్వల్ చేసి చెప్తున్నాను. ఆ స్త్రీతో యుద్ధము చేయడానికి అపవాది సిద్ధమయ్యాడు. ప్రకటన గ్రంథం 12లో, జకరియా గ్రంథం 14లో యెరూషలేము మీద యుద్ధము చేయుటకు నేను అన్యజనుల కొందరినా అందరినా. అంటే అప్పుడు ఏం చేస్తారంటే క్రీస్తు, అమ్మ వినండి, ఇది త్వరలో జరగబోయేది. మనము పరలోకములో ఉంటాము ప్రభువుతో, అప్పుడు మనమంతా కింద తొంగి చూస్తాం. ఇది భూమి మీద ఉండం. ప్రపంచములో అన్యజనులందరూ ఆ యెరూషలేమును ఆ చుట్టూ ఉంటారు. ఆ యెరూషలేము చుట్టూ దాన్ని నాశనం చేయాలని వారు సిద్ధముగా ఉండగా అప్పుడు దేవుడు ఒక పని చేస్తాడట. 3వ వచనం, యెహోవా బయలుదేరి తాను యుద్ధ కాలమున యుద్ధము చేయు రీతిగా అన్యజనులతో యుద్ధము చేయును కదా. అక్కడ ఒకసారి చూస్తే నెక్స్ట్ పెద్దది వేద్దాం మ్యాప్ను. ఇక్కడ క్రీస్తు పాలనా కాలం అని ఉంది కదా, అక్కడ చిన్న బ్లూ లైన్ వేసి ఒక చర్చి సిలువ మాదిరి వేశాను. అంటే సంఘముతో పాటు ఆయన భూమి మీదికి దిగి వస్తాడు. అక్కడ కొండ ఉంది, అంటే కొండ, అదే ఒలివ కొండ. ఆ ఒలివ కొండ మీదకి ఆయన దిగి రాగానే ఆ కొండ ఏమవుతుంది? 2 భాగాలుగా చీలిపోతుంది. అప్పుడు ఈ అపవాదిని వాని సైన్యమును అతడు ఓడిస్తాడు.
యేసు ప్రభు ఆ యుద్ధములో ఆ క్రూర మృగమును, అపవాదిని, వాని సేనను ఆయన ఓడించి ఆయన జయమును అనుగ్రహించేవాడు. మీరు గమనించండి, అంటే ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో శ్రమల పాలయ్యారా లేదా? అయ్యారు. ఆఖరికి అమ్మాయ వినండి, విజయము ఫరోదా ఇశ్రాయేలు ప్రజలదా? గట్టి చెప్పాలి. రైట్, వెరీ గుడ్. ఈ భూమి మీద యూదుడు అనేవాడు ఒక్కడు ఉండకూడదని హిట్లర్, జర్మనీ నియంత అంటారు. ఈ భూమి మీద యూదుడు అనేవాడు ఒక్కడు ఉండకూడదు అని ప్రయత్నం చేసి 60 లక్షల మందిని చంపాడు. కానీ హిట్లర్ ఓడిపోయాడు, కానీ యూదులు గెలిచారు. ఇంకొక ఉదాహరణ, హామాను వాడేమనుకున్నాడంటే ఈ మొర్దకై ఒక్కని చంపితే ఏం బాగుంటుంది? ఎవరిని చంపాలి? 127 సంస్థానములలో ఉన్న యూదులందరినీ చంపేద్దాం అనుకుంటే ఏ ఉరికొయ్య అయితే మొర్దకై కొరకు సిద్ధం చేశాడు, ఆ ఉరికొయ్య మీదనే హామాను ఉరితీయబడ్డాడు. యూదులకు జయం. ఇది చరిత్ర, ఇది ప్రవచనం. యూదులకు దేవుడు జయమనుగ్రహించేవాడు. ఇదంతా నేను యూదులను గురించి చెప్పాను. మరి ఇందులో మనకు పాఠం ఏమి? ఇలా దేవుని ప్రజలమైన మనం, ఆయన పిల్లలం. అపవాది వాడేం చేసేవాడు? మనలను హింసించేవాడు. హింసలు ఉన్నాయా ప్రభు నమ్మిన పిల్లలకు? లేవా? ఉన్నాయి. క్రైస్తవుడు అనగానే మనల్ని చూసి ఒక ఎగతాళి నవ్వు నవ్వుతారు కదా. అసలు ఆ నవ్వుకే సగం మనము అంతే కదండి, మన మనుషులము. కానీ ఈ హింసల మధ్య ఆయన మనకు జయమును, హింసలు కొద్ది కాలమే, ఆ హింసల తరువాత దేవుడు మనల్ని ఆయన విడిపించేవాడు. బైబిల్ గ్రంథము ఏమంటుందంటే మనం అడగవచ్చు దేవుణ్ణి, దేవా నేను నీ బిడ్డను కదా, నాకెందుకు ఈ హింసలు, నాకెందుకు ఈ హింసలు అంటే ఆయన ఏమంటాడంటే సద్భక్తితో బ్రతుకనుద్దేశించువారు హింస పొందుదురు అని బైబిల్లో రాయబడి ఉంది. మనము భక్తి లేకుండా ఈ లోకములో జీవించాము అనుకోండి, తిమోతి 2వ పత్రిక 3:12 రాసుకోండి, తర్వాత చదువుకోండి. మనము భక్తిహీనులుగా మనం ఈ లోకములో జీవిస్తే మనల్ని ఎవరు అడగరు. మనము భక్తి కలిగి మనము జీవించినప్పుడు హింసలు ఉంటాయి. అయితే వినండి, ఈ హింసలు మనకు మేల కీడ? ఏమో మరి మెల్లగా చెప్పారు కొంతమంది. హింసలు, శ్రమలు విశ్వాసులమైన మనకు మేల కీడ? మేలే. అంటే ఒక తండ్రి తన పిల్లలను క్రమశిక్షణ చేయునట్లుగా దేవుడు మనలను ఆయన క్రమశిక్షణ చేసేవాడు. దావీదు అంటాడు కదా, నేను శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను, శ్రమలు లేనప్పుడు నేను మార్గము విడిచి తిరిగి తిని, శ్రమల ద్వారా నేను మరలా మార్గములోనికి కదా. మన ప్రభు ఆయన ప్రేమగల తండ్రి, కొడతాడు, మరలా ఆయన మనలను దగ్గరకు తీసుకుంటాడు కదా. హింసలు ఉన్నాయి, అదే సమయంలో ఆయన మనలను విడిచిపెట్టేవాడు కాడు, మనలను పోషించేవాడు. ఆయన ఇశ్రాయేలు ప్రజలను ఆయన పోషించాడు. రెండవది, అలాగే ఆయన మనలను పోషించేవాడు. అది లోకములో చాలాసార్లు మనం ఏమంటామంటే, యేసు ప్రభువును నమ్మని వాళ్ళు ఎంత బాగున్నారు కదన్న. ఎంత బాగున్నారంటే మీ ఉద్దేశంలో అన్నీ ఉన్నాయి, ఇల్లు వాళ్ళకు ఉంది, మనకి ఇల్లు లేదు. బ్యాంక్ బ్యాలెన్స్ అన్న ఎంత ఉంది? కోట్లు అన్న వాళ్ళకు, మనకు అప్పులు. ఎందుకన్నా ఈ భక్తి అని చాలాసార్లు మనం అనుకుంటాం. ప్రభు ఏమంటాడంటే, నా కుమారుడా, నా కుమార్తె, నీకేం కావాలి? ఆహారం. నీకేం కావాలి? వస్త్రం. నీకేం కావాలి? చిన్న
ఇల్లు. దానికి మించి నీవు ఆలోచన చేసి నీవు అప్పుల పాలయ్యావు, దానికి నేను బాధ్యుని కాదు అంటాడు ఆయన. మీకు అర్థమైందా? మన మంచం ఎంత? ఏమో అంటే మీ మంచాలు కొన్ని 7 అడుగులు ఉండొచ్చు, మా ఇంట్లో 6 అడుగులే, మేమంతా చిన్నలమే కదా. మన మంచం ఎంతో ఏమో అంటారు కదా పల్లెటూరులో, మన కాళ్ళు ఏం తెలదా మీకు? తెలదా? అంతే కాళ్ళు చాపుకోవాలంట. మంచం ఎంత ఉంటే అంతే కాళ్ళు చాపుకోవాలి, అంతకు మించి కాళ్ళు చాపితే అంటే దేవుడు మనకు కావలసినవి ఎన్నడూ ఇవ్వకుండా పోడు. మనం ఏం చేస్తామంటే వాటికి మించి వేటినో ఆలోచన చేస్తున్నాము, కనుకనే అప్పుల పాలవుతున్నాము. దేవుడు నన్ను పోషించలేదని మీరెవరు అనడానికి వీల్లేదు. ప్రాణమిచ్చినవాడు ఆయన, ఆయన కాపరి, ఆయన మంచి కాపరి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఆయన పచ్చిక గల చోట్ల నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద. ఎక్కడ ఎక్కడ ఇంగ్లీష్లో అయితే ఈ లీడెత్ మీ ఇంటూ స్టిల్ వాటర్స్ అని ఉంటుంది. అంటే మెల్లగా ప్రవహించేటువంటి నీళ్ళ దగ్గర నడిపిస్తుందంట కాపరి గొర్రెల్ని. మనం చాలాసార్లు ఎక్కడికి పోవాలనుకుంటాము? అమెజాన్ ప్రవాహం దగ్గర పోయి నిలబడతామన్నమాట. నన్ను ఇక్కడ నడిపించంటే కొట్టుకుని పోతాము. మనము ఉండాల్సింది ఎక్కడ? అది ప్రవాహ జలములు కాదు, చిన్నగా పారే సెలయేర్ల యొద్ద. చిన్నగా పారుతుంటాయి, మెల్లగా పారుతూ. ఇంకో సంగతి తెలుసు మీకు? ఎక్కడైతే నీళ్లు మెల్లగా పారుతుంటాయో చాలా స్వచ్ఛమైన నీరు ఉంటుంది అక్కడ. తెలుసా మీకు? ఇంత తేటగా అంటే కింద ఆ రాళ్ళు కనపడుతుంటాయి. దేవుడు అలాంటి నీళ్లు ఇవ్వాలని ఆయన ఆశపడుతుంటే, ప్రవాహ జలముల దగ్గరికి పోయి బురద నీళ్ళు తాగాలనుకొని మనం ఆశపడితే దేవునిది నేరం ఎలా అవుతుంది? నేరము దేవునిది కాదు, నేరము నాది. ప్రియులారా, మన ప్రభువు మనకు కావలసిన వాటిని ఆయన అందించే కాపరి. ఆయన మంచి కాపరి. ఆ మంచి కాపరి మన కొరకు ఏం చేశాడు? ఆయన ప్రాణమును పెట్టిన కాపరి ఆయన. మాత్రమే కాదు ప్రియులారా, ఆయన మనలను హింసల నుండి ఆయన కాపాడువాడు కదా. ఇక్కడ ఒక మాట చెప్పి నేను ముగిస్తాను, మన సమయం అయిపోయింది. ఇక్కడ అపవాది వాడు ఏం చేసేవాడు? వాడు అబద్ధికుడు. మన యేసుక్రీస్తు ప్రభువారు థ్యాంక్ యూ సిస్టర్, సత్యవంతుడు. వాడు అబద్ధికుడు, మన ప్రభు సత్యవంతుడు. ఎక్కడైనా ఉందా యేసు ప్రభుకు ఆ పేరు? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనములో ఆ తెల్లని గుర్రం మీద కూర్చున్నవాడు నమ్మకమైన వాడు, సత్యవంతుడని నామము గలవాడు. ఇంకా అన్నాడు ఆయన, నేనే మార్గమును సత్యమును జీవమును కదా. మన మీద చాలా నిందలు వస్తూ ఉండగా మన నిందలన్నీ ఎవరి మీద పడ్డాయి చెప్పండి? మన నిందలన్నీ యేసుక్రీస్తు అని చెప్తారేమో అని ఎదురు చూస్తున్నాను నేను. యేసుక్రీస్తు అనే దేవుడు, యేసుక్రీస్తు అనే నామము లేకుండా దైవనామమును ఉచ్చరించవద్దు. దేవుడు అంటే ఏం పేరు? ఎవరైనా కావచ్చు జనరల్గా. అందుకే దేవుడైన యేసుక్రీస్తు మీద మన నిందలన్నీ పడ్డాయి. 22వ కీర్తనలో నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడను కదా. మన నిందలన్నీ ఆయన మీద పడ్డాయి. మన నిందలన్నిటినీ ఆయన కొట్టేశాడు. వినండి, కలువరి శిలువలో ఆయన వేలాడుతూ ఉండగా ఒక పత్రం, అంటే ఒక పేపర్, ఒక కాగితం లేదా ఒక చర్మపు కాగితం, దాని మీద ఏమి రాయబడి ఉన్నాయంటే చెప్పమంటారా? పాపి, నేరస్తుడు, నరహంతకుడు, దొంగ, వ్యభిచారి, కోపిష్టి, గర్వి అని అన్నీ రాయబడ్డాయి. అవన్నీ తన మీద వేసుకున్నాడు ఆయన. ఇవన్నీ మన టైటిల్ ఇవి.
ఇవన్నీ యేసు ప్రభువు మీద పడ్డాయి. యేసు ప్రభు వారు వాటిని భరించి తన రక్తము ద్వారా వాటిని ఏం చేశాడు చెప్పండి, వాటిని తుడిచి వేసి ఇప్పుడు అంటున్నాడు, అమ్మా యేసు ప్రభు నమ్మావు కదా నువ్వు, అయ్యా యేసు ప్రభు నమ్మావు కదా, నిన్ను నా కుమారుడు నింద లేనివాడు అంటున్నాడు ఆయన. బా, ఇప్పుడు చెప్పాలి కదా దేవునికి స్తోత్రం, హల్లెలూయా అని కదా. ఆయన మనల్ని ఏమంటున్నాడంటే నింద లేనివాడు అన్నా. మరి మనము కొన్నిసార్లు ఏవైనా తప్పిదాలు చేస్తే అని అంటాడు, నేను వాటిని నా రక్తముతో కడిగి వేస్తున్నాను. నీ గత జీవితములో ఉన్న నిందలు, నీ ప్రస్తుత జీవితంలో ఉన్న నిందలు, నీ భవిష్యత్ జీవితంలో ఉన్న నిందలన్నిటినీ నేను భరించాను. ఇక నీకు నింద లేదు అని ఆయన పలుకుతున్నాడు. వినండి, ఎప్పుడైతే నేను ఇది స్టడీ చేస్తున్నప్పుడు ఒకటి అర్థమైంది నాకు. ఎవరైతే ఈ నిందలు విని 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 అయ్యో 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 నేను ఇలాగా అనే వాళ్ళు త్వరగా చచ్చిపోతారు. అసలు నాకు నిందే లేదు, దేవుడు నా నిందలన్నీ తొలగించాడు అని నువ్వు సంతోషంగా యేసు అంటే ఊహ కాదు, ఇది సత్యం. ఆయన రక్తములో నన్ను కడిగాడు అని ఆనందంగా మనం జీవించినప్పుడు ఆనందంగా ఉద్యోగం చేస్తాం, నింద ఉండదు. మన మనస్సాక్షి మన మీద నేరారోపణ చెయ్యదు. యేసు ప్రభు నా నిందలన్నీ భరించాడు, నా నిందలన్నీ ఆయన తుడిచి వేశాడు. ఇంకా అంటాడు కదా ఆయన, నా నిమిత్తం ఒకవేళ మీరు నిందల పాలైతే మీరు ధన్యులు. ఆయన ఇంకా అంటున్నాడు, ఇదిగో మీరు నిందలేని వారు అని నేను ప్రకటిస్తున్నాను. అయితే మనం కూడా ఒక పని చేయాలండి. ఎవరైనా మన సహోదరుని మీద అంటే మన సహోదరుడు అంటే మన సహోదరుని మీద అంటే మీ అన్నదమ్ముల మీద కాదు చెప్పింది నేను, యేసు ప్రభువును నమ్మిన పిల్లలు మనమంతా సహోదరులం, ఒక తల్లి పిల్లలం మనం కదా. లేదన్నా ఈ ఆరాధన దగ్గర మాత్రమే మనం తల్లి పిల్లలము, పెళ్ళి దగ్గర మా కులం మాది, మీ కులం మీది, మీ దరిద్రం మీది, మా దరిద్రం మాది, మా రొచ్చు మాది, మీ రొచ్చు మీది, మా కంపు మాది, మీ కంపు మీద అనుకునే వాళ్ళు ఉండండి, అలాగే ఉండండి. మనమందరూ సహోదరులం, ఒక తల్లి పిల్లలం కదా. లోకములో ఎంత భయంకరంగా ఉందంటే అండి ఈ శాడిజం, కాస్టిజం, చచ్చిపోతున్నారు అసలు. అయితే దేవుని పిల్లలమైన మనమందరము ఒక గర్భములో నుండి వచ్చిన వారం, యేసు ప్రభువులో నుండి వచ్చిన వారం. మా సిస్టర్స్, నేను ముగిస్తున్నాను. ఎవరి మీదైనా మన సంఘమే అని కాదు, యేసు ప్రభువును నమ్మిన ఏ బిడ్డ మీదైనా మీరు నింద విన్నారనుకోండి, ఏం చేయాలంటే వాళ్ళ నోరుకి జిప్పేయాలా. రెండవది ఈ చెప్పరేమో మీరు, మన నోటికి జిప్పేసుకోవాలా. అది ఆ భూమి ఆ ప్రవాహం ఏం చేసిందంట, మింగినట్లు ఆ నిందలు మనము సంతోషంగా ఉందాం, వారిని సంతోషంగా ఉందాం. యొకోబేదు తన కుమారుణ్ణి 3 నెలలు దాచినట్లుగా, ఆ నీటి ప్రవాహములో ఆ కుమారుణ్ణి దాచినట్లుగా, దేవుడు ఐగుప్తు ఆ యొక్క రాజ భవనములో 40 ఏండ్లు మోసేను దాచినట్లుగా. ఇంకొక మాట గుర్తొచ్చింది నాకు, చనిపోయిన తరువాత ఆ పర్వతం మీద మోసే సమాధిని దేవుడు దాచినట్లుగా మనము ఒకరినొకరు దాచుకుందామా, పేగులు చించి పడేసుకుందామా? దాచుకోవడమే ప్రేమ లక్షణం, దాచుకోవడమే క్రైస్తవుల. అమ్మా, నీ భర్తను గురించి వేరే వారితో ఒక్క మాట చెప్పొద్దు, చెడ్డ మాట. ఒకవేళ చెడ్డవాడైనా కూడా చెప్పమాకు, దాచుకో. అలాగే నీ భార్యను గూర్చి, నీ పిల్లలను గూర్చి, నీ సంఘములో ఉన్న విశ్వాసులను గూర్చి, మనము దేవుని పిల్లలముగా
దాచుకున్నప్పుడు ఒక మాట చెప్తాను నేను, వ్యాధులు కూడా పోతాయి. ఎస్, ఆమేన్. వ్యాధులు కూడా నయమవుతాయి. మానసిక వ్యాధులు నయమవుతాయి, శారీరక వ్యాధులు నయమవుతాయి, ఆధ్యాత్మిక వ్యాధులు నయమై దేవుడు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని మనకు అనుగ్రహిస్తాడు. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపగల మా దేవా,